అందరికీ నమస్కారం. ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆప్షన్ బయర్స్కి నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. మార్కెట్ మూవ్మెంట్స్ని పర్ఫెక్ట్గా ఎలా డీకోడ్ చేయాలి, ఆ ఫేక్ బ్రేకౌట్స్ అంటే పెద్ద ప్లేయర్స్ వేసే ట్రాప్స్ నుండి ఎలా తప్పించుకోవాలి, ఈ విషయాలన్నీ ఈరోజు మనం చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో లెట్స్ డైవ్ ఇన్. ఇవాళ మనం ఫోకస్ చేయబోయే మెయిన్ పాయింట్స్ ఇవే. ముందుగా బేసిక్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంతో చూస్తాం. ఆ తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ చేయాలి, ఓఐ షిఫ్ట్ స్ట్రాటజీని ఎలా వాడాలి, ఇంట్రాడే ట్రెండ్స్ని ఎలా పట్టుకోవాలి, ఇవన్నీ చూశాక ఫైనల్గా మన అల్టిమేట్ ఆప్షన్ సెటప్ ఏంటనేది రివీల్ చేస్తాను. సరే, అసలు మ్యాటర్లోకి వెళ్దాం. మొదటి సెక్షన్ ఓపెన్ ఇంట్రెస్ట్ బేసిక్స్. మార్కెట్ ఎప్పుడూ కొన్ని హిడెన్ ఫుట్ప్రింట్స్ వదిలేసి వెళ్తుందంటారు కదా, అవేంటో చూద్దాం. ముందుగా అసలు ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఓఐ అని పిలుస్తాం కదా, అదంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మార్కెట్లో బయ్యర్స్కి మరియు సెల్లర్స్కి మధ్య ఇంకా క్లోజ్ కాకుండా ఓపెన్గా ఉన్న టోటల్ ఆప్షన్ కాంట్రాక్ట్ సంఖ్యనే ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటారు. ఇదొక లైవ్ బ్యాటిల్ ఫీల్డ్ లాంటిదన్నమాట. కొనేవాళ్లకి అమ్మేవాళ్లకి మధ్య జరిగే యాక్టివ్ యుద్ధమంతా ఇక్కడే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక బేసిక్ కానీ చాలా పవర్ఫుల్ పాయింట్ ఉంది. ఓఐ పెరుగుతోంది అంటే మార్కెట్లో కొత్త పొజిషన్స్ బిల్డ్ అవుతున్నాయని అర్థం. ఎవరో కొత్త వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. అదే ఓఐ తగ్గుతోంది అనుకోండి, ఆల్రెడీ ఉన్న పొజిషన్స్ని వాళ్ళు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతున్నారని అర్థం. ఈ చిన్న డైనమిక్ అర్థమైతే చాలు, మార్కెట్ పల్స్ మన చేతిలో ఉన్నట్టే. ఇప్పుడు మన రెండో సెక్షన్కి వద్దాం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫైండింగ్. ఈ ఓఐ డేటాని వాడి పెద్ద ప్లేయర్స్ మార్కెట్ బౌండరీస్ని ఎలా డిసైడ్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడో ఆసక్తికరమైన విషయం చూడండి. ఎక్కడైతే కాల్ ఓఐ చాలా ఎక్కువగా ఉంటుందో ఆ లెవెల్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఆప్షన్ సెల్లర్స్ ఆ లెవెల్ని ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ అవ్వకూడదని బలంగా డిఫెండ్ చేస్తున్నారు. దానికి పూర్తి వ్యతిరేకంగా పుట్ ఓఐ ఎక్కడైతే హైగా ఉంటుందో అది స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. అంటే అక్కడ మార్కెట్ని కింద పడకుండా సెల్లర్స్ స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బేస్ చేసుకుని ఒక బేసిక్ ఆప్షన్ బయర్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో చూద్దామా? స్టెప్ 1. ఉదాహరణకి 24,500 దగ్గర హై కాల్ ఓఐ ఉందనుకుందాం. అది మన రెసిస్టెన్స్. స్టెప్ 2లో మనం వెంటనే ట్రేడ్ తీసుకోకుండా ఆ లెవెల్ బ్రేకౌట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. బ్రేకౌట్ అయ్యాక స్టెప్ 3లో ఓఐ కూడా పై లెవెల్స్కి షిఫ్ట్ అవుతోందా లేదా అని చెక్ చేయాలి. ప్రైస్ బ్రేకౌట్తో పాటు ఓఐ కూడా పైకి షిఫ్ట్ అయితే అబ్సల్యూట్లీ అదొక సూపర్ స్ట్రాంగ్ బులిష్ సిగ్నల్. మూడో సెక్షన్ ద ఓఐ షిఫ్ట్ స్ట్రాటజీ. స్టాటిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడటం ఓకే, కానీ రియల్ టైంలో మార్కెట్ డైనామిక్స్ మారుతున్నప్పుడు వాటిని ఎలా క్యాచ్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ బుల్లిష్ మరియు బేరిష్ సెటప్స్ని పక్కపక్కన పెట్టి కంపేర్ చేద్దాం. ఒక పర్ఫెక్ట్ బుల్లిష్ సెటప్లో ప్రైస్ పైకి వెళ్తుంది, కాల్ ఓఐ అన్వైండ్ అవుతుంది అంటే తగ్గుతుంది, మరియు పుట్ ఓఐ యాడ్ అవుతుంది అంటే దీనంతమేంటే కాల్ సెల్లర్స్ భయపడి పొజిషన్స్ క్లోజ్ చేసుకుంటున్నారు, పుట్ రైటర్స్ ఏమో కాన్ఫిడెంట్గా సపోర్ట్ బిల్డ్ చేస్తున్నారు. అదే బేరిష్ సెటప్ అయితే దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. ప్రైస్ కిందకి పడుతుంది, పుట్ ఓఐ తగ్గుతుంది, కాల్ ఓఐ యాడ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉందో ఈ అన్వైండింగ్ మరియు యాడింగ్ మనకు క్లియర్గా చెప్పేస్తాయి. థియరీ బానే ఉంది, కానీ దీన్ని ఒక రియల్ లైఫ్ సినారియోతో లింక్ చేద్దాం. ప్రెజెంట్ నిఫ్టీ 24,300 దగ్గర నడుస్తోందని అనుకుందాం. ఒకసారి ఈ డేటా టేబుల్ని గమనించండి. 24,300 స్ట్రైక్ దగ్గర కాల్ ఓఐ తగ్గుతోంది, పుట్ ఓఐ పెరుగుతోంది. నెక్స్ట్ లెవెల్ 24,400 దగ్గర చూస్తే కాల్ ఓఐ తక్కువ ఉంది కానీ పుట్ ఓఐ స్ట్రాంగ్గా యాడ్ అవుతోంది. దీన్ని బట్టి మనకేం అర్థమవుతోంది? ఎగ్జాక్ట్లీ 24,300 దగ్గరున్న రెసిస్టెన్స్ వీక్ అయిపోతోంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ పగిలిపోతోంది, సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా మారుతోంది. మరి మనం తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి? ఖచ్చితంగా ఆప్షన్ బయర్స్ ఎంటర్ అవ్వాల్సిన టైం ఇదే. యాక్షన్ 24,400 సిఈని బై చేయడం. ఇక మన నాలుగో సెక్షన్కి వద్దాం, ఇంట్రాడే ట్రెండ్స్. ప్రైస్ డైరెక్షన్ని, ఓఐ చేంజెస్ని కలిపి చూస్తే ఇంట్రాడేలో మార్కెట్ మూడేంటా ఈజీగా పసిగట్టేయొచ్చు. ఇక్కడున్న ఈ 4 కండిషన్స్ చూడండి. లాంగ్ బిల్డప్లో ప్రైస్ పెరుగుతుంది, ఓఐ కూడా పెరుగుతుంది అంటే కొత్తగా ఫ్రెష్ బయింగ్ వస్తుంది. షార్ట్ బిల్డప్లో ప్రైస్ పడిపోతుంది, కానీ ఓఐ పెరుగుతుంది అంటే
ఫ్రెష్ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ అవుతున్నాయి. లాంగ్ అన్వైండింగ్ అంటే బయర్స్ లాభాలు తీసుకుని ఎగ్జిట్ అవుతున్నారు కాబట్టి ప్రైస్, ఓఐ రెండూ తగ్గుతాయి. బట్ వీటిలో షార్ట్ కవరింగ్ ఉంది చూసారా? దీని గురించి మనం కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకోవాలి. ఈ షార్ట్ కవరింగ్ అనేది ఆప్షన్ బయర్స్కి అక్షరాలా ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఎందుకంటారా? సెల్లర్స్ భయపడి పానిక్ మోడ్లో వాళ్ల పొజిషన్స్ని చాలా ఫాస్ట్గా కవర్ చేసుకుంటారు. దీనివల్ల మార్కెట్లో ఒక సడన్ స్పైక్, అంటే చాలా ఫాస్ట్ ర్యాలీ వస్తుంది. ఆ మొమెంటంని క్యాచ్ చేస్తే చాలు, అది మనకొక ఎక్సలెంట్ క్విక్ కాల్ బయింగ్ ఆపర్చునిటీ. రైట్, ఇప్పుడు మనం ఫైనల్ సెక్షన్కొచ్చేసాం. సెక్షన్ 5, ది అల్టిమేట్ ఆప్షన్ సెటప్. ఇక్కడే మన అస్సలైన సీక్రెట్ దాగుంది. అదే రూల్ ఆఫ్ కాన్ఫ్లుయెన్స్, అంటే అన్నీ ఒకేసారి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. మీరు ఎప్పుడైనా కాల్ ఆప్షన్ కొనాలి అనుకుంటే మీ కళ్ల ముందు ఈ అల్టిమేట్ బుల్లిష్ చెక్లిస్ట్ ఉండాలి. ఓన్లీ ఓఐ చూసి ట్రేడ్ చెయ్యకూడదు. దానికి తోడు మార్కెట్ వీవ్యాప్ లైన్కి పైనుండాలి, క్లియర్ ప్రైస్ బ్రేకౌట్ కనిపించాలి, కాల్ ఓఐ అన్వైండ్ అవుతూ పుట్ ఓఐ యాడ్ అవ్వాలి. దీనికి తోడు వాల్యూమ్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ కన్ఫర్మేషన్స్ అన్నీ ఉంటేనే పెద్దవాళ్లు వేసే ట్రాప్స్లో పడకుండా సేఫ్గా ఉంటాం. ఒకవేళ మార్కెట్ పడుతున్నప్పుడు పుట్ ఆప్షన్ కొనాలంటే ఇక్కడ దానికి సంబంధించిన బేరిష్ చెక్లిస్ట్ ఉంది. ఇక్కడ ప్రైస్ వీవ్యాప్కి కింద ఉండాలి, ప్రైస్ బ్రేక్డౌన్ జరగాలి, కాల్ ఓఐ యాడ్ అవుతూ పుట్ ఓఐ అన్వైండ్ అవ్వాలి, అండ్ ఆఫ్ కోర్స్ వాల్యూమ్ హైగా ఉండాలి. డౌన్ ట్రెండ్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు ఈ స్ట్రక్చర్డ్ అప్రోచ్ అనేది ప్రతి ట్రేడర్కి మస్ట్ అండ్ షుడ్. ఇదంతా విన్న తర్వాత మనందరికీ ఒక బేసిక్ డౌట్ రావాలి. ఏవండి, ట్రేడింగ్లో సక్సెస్ అవ్వడానికి కేవలం ఈ ఓఐ డేటా ఒక్కటి చూసుకుంటే సరిపోతుందా? దానికి ఆన్సర్ అస్సలు కాదు. సింగిల్ ఇండికేటర్ని నమ్ముకుంటే మార్కెట్లో మునిగిపోవడం ఖాయం. ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ కావాలనే ఫేక్ బ్రేకౌట్స్ క్రియేట్ చేసి మనలాంటి రీటైల్ ట్రేడర్స్ని చాలా ఈజీగా ట్రాప్ చేస్తారు. ముఖ్యంగా ఎక్స్పైరీ రోజుల్లో వొలటాలిటీ మామూలుగా ఉండదు కదా. అందుకే మార్కెట్లో మీరు సర్వైవ్ అవ్వాలి, నిలబడాలి అంటే ఎప్పుడూ స్టాప్ లాస్ వాడటం మరియు ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ పాటించడం అనేది మీ ఫస్ట్ రూల్ అయ్యుండాలి. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న మెమరీ ట్రిక్ చెప్తాను. ఇది ఎప్పుడూ మీ మైండ్లో ప్రింట్ అయిపోవాలి. కాల్ సెల్లర్స్ వీక్ అయితే మార్కెట్ బుల్లిష్, పుట్ సెల్లర్స్ వీక్ అయితే మార్కెట్ బేరిష్. ఇది చాలా సింపుల్ కదా. మార్కెట్ డేటాని ఎప్పుడు గుడ్డిగా నమ్మకండి, ప్రైజ్ యాక్షన్తో కలిపి వాడండి. నెక్స్ట్ టైం మీరు ట్రేడ్కి కూర్చున్నప్పుడు మిమ్మల్ని మీరు ఒకటే అడగండి, మనం బిగ్ ప్లేయర్స్ అడుగుజాడల్లో నడుస్తున్నామా లేక వాళ్లు వేసిన ట్రాప్లో పడుతున్నామా? ఆలోచించండి. కీప్ లర్నింగ్ అండ్ ట్రేడ్ కేర్ఫుల్లీ. మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు పీడీఎఫ్ అని కామెంట్ చేయగలరు.